హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ ఇంద్రజా వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్ళీ జోష్లోకి వచ్చాయి. అయితే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు లాభపడటంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలైతే చిగురించాయి. అయితే ఇది దీర్ఘకాలిక బుల్ రన్ సంకేతమా లేక తాత్కాలిక రికవరీ మాత్రమేనా? ఈ ర్యాలీకి ప్రధాన కారణాలు ఏమిటి? అయితే ఇకపై ఏ రంగాలపై షేర్లు పెట్టాలి, మార్కెట్లోకి కొత్తగా వచ్చే పెట్టుబడిదారులు ఎటువంటి సూచనలు పాటించాలి, ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, అలాగే ఈ కీలక అంశాలపై మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఆర్థిక నిపుణులు మహేశ్వర్ రావు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్, ఒక్కసారిగా మార్కెట్ ఇంత జోష్లోకి రావడానికి గల కారణాలు ఏమిటి? జనరల్ గా జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ లాస్ట్ వీక్ అన్స్ట్రక్టెడ్ నేను ఈ క్రూడ్ ఆయిల్ కానీ, అలాగే మళ్ళీ వార్ టెన్షన్స్ కానీ, అలాగే యుఎస్ డాలర్ బలపడుతుంది, ఇవన్నీ కూడా ఎకానమీని కొంత సెంటిమెంట్ పరిస్థితుల్లో లాస్ట్ సెషన్ లో కొంత ఇబ్బంది పడిన పరిస్థితి, ప్రెజర్ ఉన్న పరిస్థితి. కరెంట్ సెషన్ వచ్చేసి రికవరీ స్టేజ్ వచ్చింది అనేది నిన్న చూస్తూ అర్థమవుతా ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకా రూపీ వాల్యూ ప్రెజర్ లోనే ఉంది. మెయిన్ యూఎస్ డాలర్ స్ట్రాంగ్ గా ఉండడం, అలాగే ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ రూపీ వాల్యూ ప్రెజర్ లో ఉంటాను. సో దాంతో ఇక్కడ మనం ఎంచుకోవాల్సిన స్టాక్స్ కానీ ఏదైనా కానీ మనం చూడాల్సింది షార్ట్ టర్మ్. ఇవాళ కూడా నాకు తెలిసి రికవర్ స్టేజ్ లో ఉంటుంది, కొంచెం పాజిటివ్ కోణంలోనే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో అయితే స్టాప్ లాస్ పెట్టుకొని లేదా లిమిట్స్ పెట్టుకొని దాంట్లో మీరు ట్రేడ్ చేసి ఎగ్జిట్ అవడం అనేది ఒక విధానం. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి జనరల్ గా మనకు కొన్ని కంపెనీలు కార్పొరేట్ అర్నింగ్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. కార్పొరేట్ అర్నింగ్ పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ పిక్ చేసుకొని వాటి మీద పెట్టే విధానంలో ఒకసారి చూడాలి. ముఖ్యంగా ఈ రోజు మనం స్టాక్స్ తాలూకా డేటా ఒకసారి మనం గమనిస్తుంటే ఏ స్టాక్స్ కొంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి ఉండే పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ లో, అలాగే ఐటీ సెక్టర్ కానీ, ఎందుకంటే రూపీ డివాల్యూషన్ అవటం వల్ల ఐటీ సెక్టర్ లో పాజిటివ్ ఎర్నింగ్స్ కనబడతా ఉన్నాయి. దాంతో మెయిన్ మనకి టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ మూడు బాగానే స్టాక్స్ బాగా ఉండే పరిస్థితి ఉంది, ఇప్పుడే వచ్చేది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కి వచ్చేసి అది కంటిన్యూ అవుతా ఉంది. బ్యాంకింగ్ హై క్రెడిట్ గ్రూప్ ఉంది. అలాగే ఇక్కడ మనం చూస్తుంటే బ్యాంకింగ్ సెక్టర్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా బాగానే ఉన్న పరిస్థితుల్లో హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ మూడు బాగానే పెర్ఫార్మ్ చేస్తా ఉన్నాయి. అంటే స్టాక్ బాగా రికవరీ స్టేజ్ లేదా మార్కెట్ రికవరీ టైంలో వీటి మీద పెట్టడం వల్ల కొద్దిగా అంటే బట్ ఒకసారి చెక్ చేసుకున్నది ఓవర్ వాల్యూస్ ఉండే, అండర్ వాల్యూస్ ఉండే కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ జనరల్గా వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన స్పెండింగ్ ఎక్కువగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ ఎల్ఎన్టీ కూడా బాగానే పెరిగే పరిస్థితి ఉంది. అలాగే పవర్ గ్రిడ్ కూడా అలాగే పెరిగే పరిస్థితి ఉంది. ఎన్టీపీసీ కూడా పాజిటివ్ ఉండే పరిస్థితి ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్ వచ్చేసి ముఖ్యంగా లోయర్ ఇన్పుట్ కాస్ట్, రూరల్ డిమాండ్ రికవరీ, ఈవీ గ్రోత్ ఇవన్నీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా ఎనివే రూరల్ లో కూడా కార్ యూజ్ చేసే పరిస్థితి వస్తా ఉంది. దాంతో మారుతి సుజుకి కానీ, టాటా మోటార్ కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంది. సో ముఖ్యంగా ఇన్వెస్టర్ గా మీరు చూసుకోవాలి, షార్ట్ టర్మ్ వచ్చేది షార్ప్ ర్యాలీస్ తాలూకు ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. అవన్నీ కూడా మెయిన్ స్టాక్ ని స్టాప్ లాస్ పెట్టుకోండి మొత్తం కూడా. అలాగే ఇంటర్నెట్ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ గ్లోబల్ ఎలా కూడా ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే ట్రేడ్ విత్ ప్రాపర్ రిస్క్ నేను అంటే మనకి ఒక రిస్క్ లెవెల్ పెట్టుకుని ఆ రిస్క్ లెవెల్ దాని వరకు ట్రేడ్ చేయండి. అది గెయిన్ అయినా లాస్ అయినది. సో లాంగ్ టర్మ్ వచ్చేసి మెయిన్ ఏదైతే ఉందో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీగా చూడండి. ఇక్కడ ఫండమెంటల్స్ అంటే ఆ కంపెనీ తాలూకు రెవెన్యూ కానీ, కాంట్రాక్ట్స్ ఉన్నాయి కానీ, అలాగే కంపెనీ గ్రోత్ రేట్ కానీ, అలాగే మార్జిన్ కానీ. ఈ మార్జిన్ ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది, అందువల్ల భవిష్యత్తులో ఉండే పరిస్థితి. ఫండమెంటల్స్ ఎక్కువ ఉన్న స్టాక్ తీసుకోండి.
అలాగే స్పెక్యులేటివ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెట్టండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇప్పుడు అవి ఇటు అవుతాయో మీకు తెలియనప్పుడు ఇటు రిస్క్ అవసరం లేదు. మొత్తం మీద స్టాక్ మార్కెట్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తున్న పాజిటివ్ సిగ్నల్స్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ బాగా స్టెబిలిటీ వచ్చింది, ఒక రిమైన్ అయింది. అలాగే ట్రంప్ కూడా సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం ఉన్నాయి, ఎందుకంటే మోస్ట్లీ వార్ కూడా ఎండబడే పరిస్థితి కనబడతా ఉన్నాయి కాబట్టి. అలాగే వీటన్నిటి వల్ల రెండోది ఎఫ్ఐఐ సెల్లింగ్స్ కూడా తగ్గుతున్న పరిస్థితి. లాస్ట్ వీక్ ప్రెజర్ మెయిన్ కారణం సెల్లింగ్స్ ఉన్నాయి ఎక్కువగా. అందువల్ల అది సెల్లింగ్ తగ్గిన పరిస్థితుల్లో మార్కెట్ కొంచెం పాజిటివ్ రికవరీ చేసిన పరిస్థితి. రిస్క్ వచ్చాక ఏంటంటే ఇంకా గ్లోబల్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి, అవి క్లియర్ అవ్వలేదు. ఇక మళ్ళీ సడన్ ప్రైస్ ఆయిల్ ఉన్న గ్లోబల్ టెన్షన్స్ వల్ల పెరిగే పరిస్థితి ఉన్నా, లేదా డాలర్ కొంచెం స్ట్రాంగ్ అయిన పరిస్థితి ఉన్నా, గ్లోబల్ తాలూకు ఏదన్నా ఎకానమీ రిసోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే ఈ రోజు మార్కెట్ రికవరీ కాన్ఫిడెన్స్ పెంచింది ట్రేడింగ్ వీటన్నిటి కూడా. బట్ కొద్దిగా కాషియస్ గా మరీ ఓవర్ వాల్యూస్ ఉన్న స్టాక్స్ పెట్టి అంటే పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఓవర్ వాల్యూ ఉన్న స్టాక్స్ లో మనం పెట్టేసినప్పుడు మళ్ళీ అక్కడ మనం లాస్ట్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి చూడండి అనేది చెప్పదలుచుకుంది. రైట్ సార్. సార్, సెన్సెక్స్ నిఫ్టీ భారీగా పెరగడం అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలి? ఒక మంచి సంకేతంగా తీసుకోవచ్చా? జనరల్ గా అదేనండి, గ్లోబల్ టెన్షన్స్ వీటి వల్ల మెయిన్ చాలా ప్రెజర్ లో ఉంది, చాలా పడిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ టెన్షన్స్ అన్ని క్లియర్ అవుతున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ఎర్నింగ్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుంది, ఇండియా నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుండి ఫండమెంటల్స్ బాగున్నప్పుడు స్టాక్ పడిపోవడానికి కారణం జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కాబట్టి వాటిని క్లియరింగ్స్ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంకా పాజిటివ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇంకా అది ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి బట్ ఎనివే సిగ్నల్స్ అయితే పాజిటివ్ సిగ్నల్స్. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ క్లియర్ అయ్యే పరిస్థితి ఉందనేది మనం చూసుకుంటుంది. దాంతో వీటికి అవకాశం రాక అంటే పాజిటివ్ గా ర్యాలీ అవుతుంది ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవాలి. సో అలాగే ముఖ్యంగా ఇది ఇంకొక మైనస్ పాయింట్, రూపీ డివాల్యుయేషన్ కంటిన్యూ అవుతా ఉంది, ప్రెజర్ లో ఉంది. ఎందుకంటే డాలర్ స్ట్రెంథన్ అవడం, ఇక్కడ ఒక ఆయిల్ ఒకటే ఆయిల్ ప్రైసెస్ స్టేబిలిటీ అయినా మిగతా అన్ని కూడా ఇంకా అంత టెన్షన్ కదా, ఎక్స్పోర్ట్స్ తగ్గిన పరిస్థితి, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిన పరిస్థితి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తాలూకు విధానాల మీద ఉండే ఇంపాక్ట్ కాబట్టి ఒక ఆయిల్ వల్లనే ప్రైసెస్ ఆయిల్ ప్రైస్ తగ్గితే రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది అనేది అదొక చిన్న ఫ్యాక్టర్. బట్ దానికంటే మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల రూపీ ప్రెజర్ ని ఎదుర్కొంటా ఉంది. రూపీ ప్రెజర్ ని ఎదుర్కోవడం వల్ల డివాల్యుయేషన్ ఐటీ సెక్టర్ ఏదైతే ఎక్స్పోర్ట్ కంపెనీ ఫార్మా ఐటీ కొంచెం ప్రాఫిట్ కనబడినా ఇంపోర్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగే పరిస్థితుల్లో దాంతో ఇంకా రూపీ డివాల్యుయేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వల్ల మొత్తం కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఎకానమీ అంటే కంట్రీ ఎకానమీని నెగిటివ్ సైడ్ చూపుతా ఉన్నాం. చూడటానికి బాగా బయట కనిపెట్టిన లోతుకెళ్ళి ఎకానమీ తాలూకా ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతుంది. ఇంకా హ్యూజ్ డెట్ ఉంది కంట్రీలో, హ్యూజ్ డెట్ తాలూకు ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కానీ నాకు తెలిసి ఇంకా రూపీ వాల్యూ అయితే లాంగ్ టర్మ్ లో కూడా ఇంకా డివాల్యూషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాంగిల్ లో కూడా ఒకసారి ఇన్వెస్టర్స్ థింక్ చేయాల్సిన అవసరం అని చెప్పదలుచుకుంది. రైట్. ఇప్పుడు బై ఎఫ్ఐఎస్ ఇక్కడ ఎకానమీ మీద వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ ఎకానమీలో డెట్ రేట్ నడుస్తా ఉంది. ఈ రోజు 250 లక్షల కోట్ల అప్పుకి వెళ్ళిపోయింది కంట్రీ, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో కొన్ని టైం మార్నింగ్ అంటే ఎకనామిక్ క్రైసిస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అన్ని స్టేట్స్ కూడా అలాగే ఉన్న వాటిల్లో డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీదే కాదు కార్పొరేట్ వరల్డ్ మీద విపరీతంగా పడే పరిస్థితులు అనేది ముఖ్యంగా ఎఫ్ఐఐ కానీ వాళ్ళు ఎన్విరాన్మెంట్ చూసి విత్డ్రా చేసుకుని మిగతా కంట్రీకి మూవ్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ టైం మార్నింగ్ చాలా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ లాంగ్ టర్మ్ కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకుంది.
రైట్ సార్. సార్ ఇది కొత్త బుల్ రన్ ప్రారంభమా లేక తాత్కాలికంగానే ఉంటుందా రికవరీ ఇది? ఇప్పుడు అదే ఆల్రెడీ అక్కడ ప్రెజర్ అనుభవించిన పరిస్థితుల్లో దాని నుంచి జస్ట్ రికవర్ అయింది, సెట్ బ్యాక్ అయ్యి కొంత టైం నడుస్తా ఉన్న పరిస్థితులు. బట్ రూపీ డివాల్యుయేషన్ సంకేతం డెఫినెట్ గా కంట్రీ ఎకానమీని నొప్పి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. బట్ దీన్ని మనం బుల్ రన్ అనలేము, అలాగని బిల్లిస్ అని కూడా అనలేం కాబట్టి డెఫినెట్ గా కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రూపీ డివాల్యుయేషన్ జనరల్గా మొన్నటి వరకు మనం చెప్పింది ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల వాటి వల్ల ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిందని మనం చెప్తున్నాం. బట్ యాక్చువల్గా ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు ఇంపోర్ట్ కాస్ట్ తగ్గినప్పుడు రూపీ డివాల్యుయేషన్ అవ్వాలి. బట్ రూపీ డివాల్యుయేషన్ అవుతారు నాట్ బికాస్ ఆఫ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కంట్రీలో, ఎకనామిక్ గ్రోత్ కానీ ఎకనామిక్ కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రూపీ డివాల్యుయేషన్ లో ఒక ఆయిల్ ప్రైస్ ఉండదు, అంటే ఇంపోర్ట్లు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ వ్యవసాయం బాగాలేకపోతే అక్కడ తీసుకొచ్చే వాటిలో ఇంపోర్ట్ కాస్ట్ పెరిగే అవసరం, మనం డిగ్రేషన్ ఎక్స్పోర్ట్ పెంచే వీటన్నిటి వల్ల ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరిగే విధానం ఇది ఒకటి. అలాగే డాలర్ స్ట్రెంత్ కూడా అక్కడ ఇక్కడ మనం నార్మల్ గా ఉన్నాయి. అక్కడ యుఎస్ డాలర్ స్ట్రెంత్ అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా రూపీ డివాల్యుయేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా రూపీ డివాల్యుయేషన్ పాయింటే వరీ ఫ్యాక్టర్ కాబట్టి ఇది తాత్కాలికమనే చెప్పదలుచుకుంటాను. అంటే ఒకవేళ రూపీ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తా ఉంది, అన్ని కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, అలాగే జియో పాలిటిక్స్ టెన్షన్స్ కూడా క్లియర్ అయిన పరిస్థితి. బట్ ఇవన్నీ పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు మనం బుల్లిష్ రన్ అవుతుంది, అలాగే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఆ ఫేజ్ కాదు, జస్ట్ అబ్జర్వేషన్ ఫేజ్ అనే చెప్పదలుచుకుంటాం. రైట్ సార్. సార్ ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, అంటే లాభాలు తీసుకోవాలా లేదంటే ఇంకొంచెం సేపు ఇంకొంత సమయం వేచి చూడాలంటారా? సో జనరల్ గా ఎవరైతే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టిన వాళ్ళు ఈ రోజు కొంత వరకు పెట్టేసుకొని దాన్ని ఇవాళ రేపులో ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలియదు మనకి అలా ఏంటంటే, బట్ ఈ ర్యాలీ రన్ 1-2 days ఉంటుంది. దీని తర్వాత ఏదో ఉన్నప్పుడు కొంత అట్లా ఏదైనా షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉన్నవారు. బట్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి, మోస్ట్లీ ఇండియన్ మార్కెట్ ఎకానమీలో. సో నాకు తెలిసి అంత పాజిటివ్ గా ఎన్విరాన్మెంట్ ఎకానమీ వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే డెట్ ఎక్కువగా ఉంది, ప్లస్ రెండోది కంట్రీలో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు కూడా ఇక్కడ పెట్టడానికి అసెక్ట్ చేయట్లేదు. అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా ఓవర్ పీరియడ్ రేటింగ్ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి అన్నింటిలో. లాంగ్ టర్మ్ ఇక్కడ స్టేట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అలా ఉంది. అందుకే లాంగ్ టర్మ్ వాళ్ళు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఈ ఏఐ సంబంధించిన వాళ్ళు లేదా మోటార్ సైకిల్ సంబంధించిన వాటిలో పెట్టండి, అది ఇక్కడ ఆడదు. ఆ యాంగిల్లో ఒకసారి అంటే ఏది ఇండస్ట్రీలో మార్కెట్ లో ముఖ్యంగా భవిష్యత్తు ఏది ఉందో దాన్ని పెట్టండి. ఏఐ తాలూకు రీసెర్చ్, ఏఐ ప్రోడక్ట్స్ తాలూకు అవి భవిష్యత్తు ఉంది కాబట్టి వాటికి సంబంధించిన వాటిలో పెట్టండి. అలాగే వచ్చేకి ఇక్కడ మోటార్ ఫీల్డ్, ఎందుకంటే ఇంతకుముందు ఊరితో కారు ఉండేది, ఈ రోజు అది పెరిగిపోతుంది. ఆబ్వియస్ గా కన్జంప్షన్ ఆఫ్ కస్టమర్ బేస్ పెరిగే విధానం అండి. డెఫినెట్ గా మోటార్ ఫీల్డ్ ఇండస్ట్రీ కూడా ఇంకా బాగానే ఉంటుంది. ఫీల్డ్ ఇండస్ట్రీలో కూడా మోటార్ ఫీల్డ్ ఇండస్ట్రీ బాగుండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కోణం చూసుకొని లాంగ్ టర్మ్ ఉంచుకుంటా, లేదా కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, దాని అండర్ వాల్యుయేషన్ షేర్స్ ఉన్నాయి, అట్లా లేదా కొత్తగా ఐపీఓ వస్తుంది, దాని మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఫండమెంటల్స్ బేస్ ఉన్నాయి, ఈ యాంగిల్ చూసుకోండి అనేది చెప్పదలుచుకుంది. రైట్. మహేశ్వరరావు గారు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎస్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి రేపు మరొక అంశంతో మేము ఉంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగువారి గుండె చప్పుడు.